నర్మదా ఫుడ్ కంపెనీలో పనిచేసే తమను అకారణంగా తమను తొలగించారన్నారు ఉద్యోగులు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని కంపెనీ ముందు ఆందోళనకు దిగారు ఉద్యోగులు. ఆకస్మికంగా నర్మదా కంపెనీని మూసివేశారు యజమానులు. ఎలాంటి సమాచారం లేకుండా ఉద్యోగాల నుంచి తొలగించడంతో 300 మంది ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్ జీతాలు, ఉద్యోగాల తొలగింపుపై యాజమాన్యం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యోగులు. వీళ్ళు ఆల్రెడీ మేము అడిగినాం ఫ్యాక్టరీ బంద్ అవుతుంది అంట కదా అంటే ఏం లేదు, మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మేము 4 నెలల ముందే చెప్తామన్నారు. ఏమి ఇంటి నోటీస్ లేదు, ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండా బంద్ చేశారు వీళ్ళు. శాలరీస్ గురించి 2-3 సార్లు అడిగితే కూడా ఇగో ఇస్తాం అగో ఇస్తామని ఇంతవరకు శాలరీస్ లేవు. మేము చెప్పినాం కూడా మాకు చాలా ప్రాబ్లమ్స్ అయితే శాలరీస్ లేకుంటే అనేసి, లేదు వేస్తాం అనేసి ఇప్పటివరకు వేయలేదు. దగ్గర 45 రోజులు అవుతుంది. పోయిన నెల మమ్మల్ని ఎన్ని రోజులు పిలిచిర్రో అన్ని రోజులు వచ్చినాం. మేము వస్తే ఇది ఇస్తాం అదే ఇస్తాం ఇదే ఇస్తాం అనేసి ఇప్పుడు సెటిల్మెంట్ అంటారు. ఆ సెటిల్మెంట్ కూడా మొత్తం 2 నెలలు కావాల్సి వస్తుంది. జీతం ఇస్తా డిసెంబర్ది అని ప్రొలాంగ్ చేస్తూ ఉంటున్నారు. వీక్లీ 10 రోజులు 15 రోజులు అనుకుంటా. 45 రోజులు అయిపోయింది. ఇప్పుడు మాకేమో లెక్క చేస్తా అన్నాడు. సెటిల్మెంట్ ఫుల్ అండ్ ఫైనల్ అది కూడా చేస్తలేడు. అది మాకు ఏదని రీజన్ చెప్పకుండా బంద్ చేసుకున్నాడు, వెళ్ళిపోయిండు. 5 తారీఖు వచ్చి చెప్తా అన్నాడు. 5 తారీఖు చెప్పలే, 3 తారీఖు చెప్పలే, 2 తారీఖు చెప్పలే. 3 నెలల జీతం రావాలి మాకు సెటిల్మెంట్ అని చెప్పిండు. మేము తిరుగుతా ఉంటే రేపు వస్తారా మాపు వస్తా అని చెప్పి సెటిల్మెంట్ చేస్తా అని చెప్పిండు కదా. మాకు సెటిల్మెంట్ చేయాలి. మేము చేసేబట్టి 13 ఇయర్స్ అవుతుంది. సడన్ గా బంద్ చేసిరు. మనకి ఏది చెప్పలేదు, బంద్ అవుతుంది అది ఏం చెప్పలేదు. వస్తా అంటున్నారు, చెప్తా అంటున్నారు, సెటిల్మెంట్ చేస్తా అంటున్నారు. మనకు జీతాలు కూడా